అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయాన్ని, ఈ వార్తను నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఏంటంటే అది నాన్నగారు సాహిత్యాన్ని, నాన్న పాటల్ని సరిగమ కార్వాన్ తెలుగు టీం వారు నాన్నగారి మీద వీడియో చేసి పెట్టడం జరిగింది మొట్టమొదటిసారి. అది నిన్న వాళ్ళు పోస్ట్ చేశారు. ఈరోజు మార్నింగ్ లేచి నేను చూడగానే, ఆ వీడియో చూడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతవరకు లేదు. బహుశా నా ఆలోచనలకి, నా ఆశకి ఏ విధంగా అయితే నా ఆశయంతో, ఒక ఆశయంతో నేను ముందుకు వెళ్ళాను, ఏ ఆశయంతో అయితే జాలాది గారి సినీ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకి, తెలుగు వాళ్ళకి అందించాలి, రాబోయే తరం వాళ్ళకు కూడా, ఇప్పుడున్న యువతకి కూడా ఆయన సాహిత్యం ఏ విధంగా ఉంది అని తెలియచెప్పాలని, నేను తెలుగు పాటల యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని జాలాది ఛానల్ అని పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దానికి అనుగుణంగా నాకు సరిగమ కార్వాన్ తెలుగు టీం వారు నాన్నగారి పాటల్ని చేయటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఒక్క వార్తని మీతో పంచుకోవాలని చెప్పి నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సరిగమ కార్వాన్ తెలుగు సాహిత్య విభాగం వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అంతేకాకుండా ఒకప్పుడు జాలాది గారు అని అంటే చాలా మందికి, ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, 1800 పాటలు రాసిన సినీ సాహిత్య చరిత్రలో తెలుగు కళామ తల్లి మెళ్ళో హారంగా వేసిన జాలాది గారు ఎవరు అని అంటే ఏమో ఎవరో మాకు తెలియదు అనే పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. ఎందుకంటే అది కొంతమంది ప్రముఖులు, పెద్దలకి, సినీ ఇండస్ట్రీలో పెద్దలకి కొంతమందికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. అటు చిరంజీవి గారు కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, ఈ తరం పిక్చర్స్ దగ్గర నుంచి, మన ఊరు పాండవుల దగ్గర నుంచి, ఎక్కడి నుంచో ఎన్నో పాత తరం నటు కొత్త తరం ఎన్నో పాటలు రాసిన కవి ఎవరు అని అంటే ఎవరికీ తెలియదు. కానీ పుణ్యభూమి నా దేశం నమో నమామి పాటలు రాసిన జాలాది గారా ఆ పాట రాసింది? ఐ లవ్ మై ఇండియా, ఇది జాలాది గారు రాశారా? మరి ఇన్ని పాటలు రాసింది లేలే బాబా నిదురలేవయ్య, ఇది కూడా అవునా జాలాది గారు రాశారా అని అంటూ ఉన్నారు. కానీ తెలుగు నా మనసుకి కొన్ని విషయాల్లో చాలా బాధ కలుగుతుంది. ఏది ఏమైనా ఎలా ఉన్నా, ఎందుకంటే నాన్నగారి సాహిత్యాన్ని అటు తెలియని వారికి తెలియచెప్పటానికి, నాన్నగారికి రావాల్సినంత గుర్తింపు రాలేదు అని చెప్పడానికి కుమార్తెగా నేను వెనకడుగు వేయను. ఎందుకంటే అతి దగ్గరగా ఉండి ఆయన బాధని, కన్నీళ్ళని అతి దగ్గరగా ఉండి చూసిన ఆడపిల్లని నేను. మద్రాసులో నాన్నగారితో కలిసి జర్నీ చేసినప్పుడు చాలా విషయాలు, జాలాది గారిని మీద నేను పిహెచ్డి చేసినప్పుడు, ఆయన జీవిత చరిత్ర మీద నేను ఎంఫిల్ చేసినప్పుడు, ఆయన 1800 పాటల మీద పిహెచ్డి చేసినప్పుడు జాలాది గారు చెప్పిన మాటలు, ఎందుకు ఇలా జరుగుతుంది, మీకు రావాల్సిన గౌరవం ఎందుకు రాలేదు జాలాది గారు అని నాన్నగారిని అడిగినప్పుడు జాలాది గారు ఆ ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారు, వాళ్ళు మనకేమిచ్చారని మనం ఆలోచించకూడదు, మనం వాళ్ళకేం చేశామనే ఆలోచన మాత్రమే మనకు ఉండాలి అన్న గొప్ప వ్యక్తి జాలాది గారు. ఏది ఏమైనా ఈ కాలం 10 కాలాలు ఉండాలని ఆశీర్వదించిన కవి జాలాది గారు. అలాగే నా ఆలోచన సరళిని కూడా అలాగే అనుకుంటూ, ప్రజల మనసులో జాలాది గారు ఎప్పుడు నిండుగా ఆయన సాహిత్య రూపంలో, అక్షరాల రూపంలో నిలిచే ఉంటారన్న ఆలోచన నా మనసులో ఉంది. కానీ మరొకసారి నా కుటుంబ సభ్యులు జాలాది గారి సాహిత్యాన్ని, జానపద బ్రహ్మ జాలాది గారి సాహిత్యాన్ని ఆదరించే జాలాది గారి అభిమానులందరి తరపు నుంచి మరొకసారి సరిగమ కార్వాన్ తెలుగు టీము వారికి హృదయపూర్వకంగా నా నమస్సులు తెలియచేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీరు కూడా నా ఆశయానికి తోడైనందుకు, మీరు కూడా నాన్నగారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకొని, యూట్యూబ్ ద్వారా తీసుకొని వస్తున్నందుకు నమస్సులు తెలియచేసుకుంటూ సెలవు.